హలో బ్యూటిఫుల్ పీపుల్, మరో కొత్త రెసిపీతో మేము ఎందుకు వచ్చాను. ఇదైతే మా అక్క రెసిపీ అనమాట. సో దొండకాయ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఫ్రెష్గా దొండకాయలు 1/2 kg తీసేసుకుంది. సో దానికి 4 పీసెస్గా కట్ చేసుకొని, సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకుంది. అటు పక్కన వచ్చేసి ఆవపిండి, ఆవకాయ నార్మల్గా మనం పచ్చడి పెడతాం అంటే ఆవపిండి కంపల్సరీ కాబట్టి సో ఆవాలు వేయించుతుంది అనమాట. ఓవైపు ఇక్కడ వేడెక్కుతుంది ఆయిల్. సో నెక్స్ట్ అక్కడ ఆవాలు వేయించి మిక్సీ పెట్టేసుకోవాలి కాబట్టి సో అక్కడ అవి వేయించేస్తుంది. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఆయిల్ కాగిపోయింది, ఇంకా వేసేస్తున్నారనమాట. సో దొండకాయలు నేను మా అక్కకి చాలాసార్లు చెప్పానమాట, అక్క నువ్వు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయి అక్క, బాగుంటుంది. ఎందుకంటే అంత బాగా చేస్తారు అక్క. చికెన్ పికిల్ కూడా చాలా బాగా చేస్తారనమాట. సో నేను యాక్చువల్లీ నాకు దొండకాయ ఫేవరెట్ కాదు, నేను తినను యాక్చువల్లీ దొండకాయ కర్రీ. బట్ ఈ పచ్చడి తిన్న తర్వాత వావ్ సూపర్ అనకుండా ఉండలేకపోయాను అనమాట. సో అంత బాగా చేశారు అక్క. చాలా పక్కన వాళ్ళు టేస్ట్ చేసి కూడా చాలా బాగుంది అని చెప్పారనమాట. సో నేను ఎప్పటి నుంచో అంటున్నాను, అక్క నువ్వు స్టార్ట్ చెయ్యి, నేను సపోర్ట్ చేస్తాను, నేను ఇన్వెస్ట్ చేస్తాను అని కూడా చెప్తున్నాను. సో ఇంకెవరికైనా ఇంకా ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కూడా కావాలి కదా. సో మా అక్క వాళ్ళ హస్బెండ్ అట్లా వాళ్ళు ఒప్పుకుంటేనే కదా చేయగలరు. సో దానికోసం పర్మిషన్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు చూసారు కదా, దొండకాయలు అయితే లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించేసుకున్నారనమాట. సో వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. సో ఇదే ఆయిల్ని తాలింపుకి మనము యూజ్ చేయడం అనమాట. సో ఎందుకంటే డీప్ ఫ్రై చేసాం కదా, మళ్ళీ వేస్ట్ ఏం అవ్వదు. సో ఇంకా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నేను ఉప్పు కారం అవి మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు. ఎందుకు అంటే సో కొంతమంది కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. బట్ నేను ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ అయితే 1 kg దొండకాయలు. సో ఆయిల్ అయితే డీప్ ఫ్రై సరిపడంత. సో ఇంకా ఆవకాయ అంటే ముక్కలు మునగాలి కాబట్టి మునిగేలాగా ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా వచ్చేసి తాలింపుకు ఆయిల్ వేడి చేసేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసేసుకోవాలి అనమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నది. సో చూస్తున్నాను కదా, దీంట్లో ఎండుమిర్చి వేసేసుకోవాలి తర్వాత. సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి కూడా కొంచెం కట్ చేసి వేసేసుకోవాలి. అవి ఏంటంటే కొంచెం టేస్ట్ వైజ్గా బాగుంటుంది. సో అవి తింటే కూడా ఈ ప్రాసెస్ అదే అనమాట. సో మా అక్క చెప్పింది అవి టేస్ట్ కూడా బాగుంటుంది అవి వేస్తే అని చెప్పేసి. సో అందుకోసమే అందులో వెల్లుల్లి కూడా వేసేసింది. సో చూస్తున్నారు కదా, ఇలా కాగిపోతున్నాయి అన్నమాట. కొంచెం కాగే వరకు చూసుకోవాలి. కాగే వరకు చూసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేను చెప్పానే ఇందాక పచ్చిమిర్చి, సో అవి వేసుకోవాలి. ఈ డిష్ స్టైల్ అనమాట. ఆ పచ్చిమిర్చి కట్ చేస్తాము, 2 పొడుగున కట్ చేస్తాం కదా, అవి ఆయిల్లో వేయించి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇవి కూడా చాలా బాగుంటాయి రెండుగా తెలిసి. ఎందుకంటే ఇంక ఇట్లా ఆవకాయ అంటే మగ్గిపోతాయి కాబట్టి సో పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే కాచిన ఆయిల్ని పక్కన పెట్టేసుకోవాలి తాలింపు కోసం. సో ఇందులో ఈ దొండకాయ దాంట్లో ఆవపిండి, కొంచెం మెంతుల పిండి, సరిపడా కారం, ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నారో. ఇలా కలిపేసిన తర్వాత ఇందాక మనం తాలింపు కోసం ఆయిల్ వేట్ చేసుకున్నాం కదా, సో అది హీట్ మీద కాకుండా కొంచెం చల్లారుతుంది, అది పక్కన వేసేస్తే. తర్వాత వచ్చేసి నిమ్మకాయ జ్యూస్ అనమాట. సో నిమ్మకాయ జ్యూస్ వచ్చేసి ఇప్పుడు మనకి నిల్వ ఉండాలి కాబట్టి నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటాము. సో ఆల్రెడీ మనం చికెన్ పికిల్లో కూడా నిమ్మకాయ జ్యూస్ వాడతాం కదా, అలాగే సో ఇందులో కూడా నిమ్మకాయ జ్యూస్ వాడాలన్నమాట. మా అక్క అయితే 2 నిమ్మకాయలు తీసుకుంది సో ఇందులో వేయడం కోసం. అన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు తాలింపు ఉంది కదా, తాలింపు ఆయిల్ వేసేసుకుంది. సో తాలింపు ఆయిల్ వేసేసుకొని కలిపేసుకోవడమే. కలిపేసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత ఒక 1 or 2 days అయిన తర్వాత పచ్చడి ఉంటుంది నా సామి రంగా, సూపర్ టేస్ట్ అనమాట. సో ఈ పికిల్ కూడా మీరు కూడా ట్రై చేయండి, ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.